హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. కృష్ణవేణి వంట వండుతుంది. ఇటు పాప ఆడుకుంటుంది. నేనైతే కన్నయ్యని పట్టుకుని ఉన్నా. మమ్మీ పడతావా? బాబుని పడతావా? కన్నక కన్నక పడతావా? ఇయ్యాలా? పట్టావు మరి. దాదా దాదా కన్నక నీకు పట్టొస్తుందా? ఆడిపి నేను కింద దించుతా. పట్టుకో పట్టుకో. రైట్. ఏమైంది మమ్మీ? మీ మమ్మీ పట్టింది. నీకు చెడ్డీ లేదు. చెడ్డీ అర్థమైందా? మమ్మీ నీకు కూడా చెడ్డీ ఎత్తపా. ఇక్కడేమన్నామా? ఇప్పుడు పెట్టింది బియ్యం పెట్టిన. ఇప్పుడు కడిగి ఇది పప్పు పెసరపప్పు వేసిన. పెసరపప్పు. ఇటు చాయ్ డికాషన్. మమ్మీ చూస్తుంది. మమ్మీకి కూడా చెడ్డి లేదు. అయిపోయింది. చెడ్డి వేసిందా? చెడ్డి వేసిన. ఇటు చూడు, ఇటు చూడండి. కన్నక 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 అని పేరు పెట్టేసింది మా మమ్మీ. మా పాపకి వేసినా లేదా చెడ్డి? వేస్తాను అక్కడ. ఎవరు? మా నాన్నమ్మ. నిద్ర వస్తుందేమో. పాలు తాగలే పొద్దున్న నుండి. ఇప్పుడు సరేలాకు తినిపించినాం. సపడాగా ఉన్నాడు. ఇప్పుడు కుయ్యి కుయ్యి అంటాడు. డాడీ అనుకుంటా మొత్తుకుంటుంది మమ్మీకి పోతున్నా. ఏంటి ఏంటి మమ్మీ? ఏంటి? ఎడ్లా? ఎడ్లు అట. ఎడ్లు చూపెడుతుంది. తమ్ముడు కన్నక ఏడుస్తాడు. మమ్మీ పట్టుకో. ఇల్లు చలి కాసుకుంటాను. ఇక ఇటు షిఫ్ట్ చేసింది వాళ్ళ అమ్మ కన్నయ్యని. నేనైతే ఇంతసేపు పట్టుకునే ఉండే. ఇక పొద్దుటి నుంచి నేనే పట్టుకుని ఉన్నా. కృష్ణవేణి పనులు చేస్తుంది. ఇప్పుడే మా నాన్నమ్మకి ఇచ్చిన. వాళ్ళు బయట లొల్లి చేస్తాను. టమాటాలు కొత్తన్నావా? కూర సపరేటా ఇది? టమాటా కూర లేదు, అల్లనే పెసరపప్పులు వేసేది. అందుకో పెసరపప్పులా? బాగానే టమాటాలు కోసినావు అయితే. రెండే పెద్దవి కొంచెం. ఇక ఇంట్లో మన తోటలో పండుతున్నాయి కాబట్టి ఎక్స్ట్రా వేసినావాను. ఒకటి కొన్ని తెస్తే ఒకటే వేస్తుండే. ఇప్పుడు బాగా రేట్ లేదేమో టమాటాకు? లేదు కావచ్చు. నాన్న ఎంత కిలో అమ్మి వేస్తాడట? 20 రూపాయల కిలోనా? పొట్టు బయటికి వచ్చిందిగా మొత్తం. ఈ మా పప్పు అయితే పొట్టే ఉంటుంది. ఇది ఇంట్లో పప్పు రైతుల నుంచి కొన్నదేమో స్వయంగా. అన్నీ స్వయంగా రైతుల నుంచే కొన్నవి వాడుతున్నాం మేమైతే. అంతే. అంటే రైతుల నుంచి స్వయంగా కొంటే ఏమంటే కొంచెం ధర తక్కువ పడుతుంది. వాళ్ళకు కూడా అమ్మడానికి ఈజీ ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ వచ్చినట్టు మాకు కొంచెం తక్కువ వచ్చినట్టు. ఈ బియ్యం కూడా అట్లానే తెచ్చిందా రైతు. వెనుక ఉన్నది చూడండి. ఆ బియ్యం అయితే స్వయంగా రైతుల నుంచి కొన్నది. అవును, వడ్లు కొని బియ్యం పట్టించిన. మా మమ్మీ ఏమో వర్క్ చేస్తుంది. ఏం చేస్తాను నీకు?
ఆ? ఏం చేస్తానా అదా పప్పు ఉడికింది. ఉడికింది. పల్చగా ఉండద్దు పప్పు. అది ఎందుకు తీస్తాను? అది దాంట్లోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయట పొట్టులో. అయినా తీస్తానా? కొద్దిగా ఉంటుంది కానీ కొద్దిగా తీస్తా. ఎందుకు ఏడుస్తున్నా మమ్మీ? ఆ? నీళ్ళాట నీళ్ళు తాగుతావా? మమ్మీ కదా బడికి పోవాలను. నిన్న రమ్మన్నది బడికి. అంగన్వాడికా? పోకలు ఇస్తారట. మక్క పేరు మక్క ఉంటాయి. పోకలు మురుకులు పోకలు అంటారా? అంటారు. ఏమేమో రకరకాల పేరుతోని పిలుస్తారు. ఇక మేమైతే మురుకులే అంటాం. కృష్ణవేణి ఇక వేరే ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడికి, అక్కడ ఏమనేటోళ్ళు ఇక పోకలా. మమ్మీ మీ ఊర్లో అయితే మురుకులే అంటారు ప్రజెంట్. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏమంటారో తెలియదు కానీ. కృష్ణవేణి అయితే ఇల్లు కడుగుతుంది. ఇటు వాళ్ళు అయితే పండుకున్నారు ఇద్దరు. మమ్మీ ఆవలింతలు పెడుతుంది. ఇక నేనైతే అన్నం తింటా. ఇప్పుడు కృష్ణవేణి పని చేస్తుంది కాబట్టి నేనే వడ్డించుకొని తింటా. కూర అయితే ఇలా వచ్చింది, కృష్ణ చేసింది. కృష్ణవేణి పనిలో ఉన్నది. ఇక వేడి వేడి అన్నం, పొగలు వెళ్తున్నాయి పొగలు. నువ్వు ఇటు వస్తావా? ఈ రూమ్ కడుగుతావా? ఈ రూమ్ మళ్ళీ నేను ఇక్కడ బల్ల మీద పోతా. బల్ల మీద కూర్చొని తింటా. ఇంకే ఏంటిది? ఆగు, డాడీ అన్నం తింటాడు. నాన్న తింటాడు.